శరన్నవరాత్రుల సందర్భంగా కాకినాడ గుడారిగుండ జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమాసహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో అఖండ దీపోత్సవ పూజా కార్యక్రమాన్ని వేద పండితులు యాతగిరి మధ్వేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలి పూజ కార్యక్రమం ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ పేరు మీద అర్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 3 దశాబ్దాలుగా విశేష పూజా కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, నెయ్యి దీపంతో పాటు నువ్వుల నూనె దీపాన్ని కూడా వెలిగించి భక్తులు గోత్రనామాలతో పూజ నిర్వహిస్తున్నామన్నారు. ఈ 9 రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంపై ఆధ్యాత్మిక చింతనాపరులు డాక్టర్ యాతగిరి పరశురాం ప్రవచన కార్యక్రమం జరుగుతుందని, భక్తులు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సకల శుభాలను పొందగలమని, నువ్వుల నూనె వెలిగించడం ద్వారా సకల అరిష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారన్నారు. శరన్నవరాత్రి సందర్భంగా తుంగమణి మౌనికలు కీర్తనలను ఆలపించగా, రామమణి రఘోత్తమలు ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అఖండ దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు గోత్రనామాల పేరు మీద పూజారి కార్యక్రమాలను జరిపించుకోవచ్చని మధ్వేష్ చెప్పారు. చెన్నైలో స్వామివారు రేపు 6వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కూడా మహాస్వాముల వారైనటువంటి శ్రీ శ్రీ 1008 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు అక్కడికి ఆగమనము చేస్తున్నారు. మనమందరము కూడా వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క అనుగ్రహమును పొంది ముద్రాధారణ చేసుకొని మూలరాముల దర్శనము చేసుకొని పునీతులవుదాము. ఇంకా విశేషముగా అందరికీ ఆ యొక్క స్వామివారి అనుగ్రహము కలగాలి. ఇంకా ఈ యొక్క తైలన్న అంటే ఈ అఖండ దీపారాధన సేవలో ఎవరైనా పాల్గొనేటువంటి వారు ఉంటే తప్పగా తెలిపితే వారి యొక్క సేవలతో సంకల్పము చేసి స్వామివారికి నిత్యము అఖండ దీపారాధన చేయడం జరుగుతుంది. ఇట్లు మీ యాతగిరి వెంకటకృష్ణ మధ్వేష్ మాధ్వ పురోహితులు. శ్రీకృష్ణార్పణమస్తు.